హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని అమరావతికి 2014-2019 మధ్యకాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా భూమి పూజ కార్యక్రమం అయితే చేశారు. అదేంటో వింత విచిత్రం నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఏ రాజధాని సిటీ కట్టేదానికి కూడా రెండోసారి భూమి పూజ, రెండోసారి శంకుస్థాపన చేసిన దాఖలాలు నేనైతే ఎక్కడ చూడలా. కానీ విజనరీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కట్టేదానికి, అమరావతి కట్టేదానికి, చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని కట్టేదానికి రెండోసారి భూమి పూజ చేసేదానికి ప్రైమ్ మినిస్టర్కి ఇన్విటేషన్ ఇచ్చారు. సో మొదటిసారి ప్రైమ్ మినిస్టర్కి ఇన్విటేషన్ ఇచ్చి 2015లో పిలిపించినప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వస్తా ఢిల్లీ మట్టి, యమునా నదిలో ఉన్నటువంటి మురికి నీళ్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టేదానికి గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈసారి సెకండ్ టైం గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి ఫేజ్ 1 ఆఫ్ అమరావతికి దగ్గర 65,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి తీసుకొచ్చిన అప్పుతో ఫేజ్ 1 కట్టబోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫేజ్ 1 శంకుస్థాపన పనులు మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ని గెస్ట్గా పిలిచారు. మరి ఈసారి వచ్చేటప్పుడు యమునా నది నుంచి నీళ్లు, పార్లమెంట్ ఆవరణలో నుంచి మట్టి కాకుండా ఇంకేమన్నా అడిషనల్గా ఏమైనా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొహాన్ని కొట్టిపోతాడేమో చూడాలి. సో ఫేజ్ 1లో అమరావతి కన్స్ట్రక్షన్కి చంద్రబాబు నాయుడు గారి కలల రాజధానిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా చూసుకుంటే హౌసింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కూడా ఓన్లీ వెల్దీ పీపుల్ యొక్క ఎడ్యుకేషన్ తప్ప పూర్ పీపుల్ యొక్క ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అక్కడ ఏమి ఉండవు. అమరావతి ప్రాంతంలో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు థింకింగ్, చంద్రబాబు నాయుడు గారు స్టాండర్డ్ ఉండే వాళ్ళకి ఆ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ పరంగా అడ్మిషన్స్ పొందే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి తప్ప సామాన్య ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి అమరావతిలో చదువుకుంటా ఉంటే అలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ అమరావతిలో ఉండవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు రేంజ్ థింకింగ్, ఆ స్టేచర్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ దొరికేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ వస్తున్నాయని ప్రైవేట్ విద్యా సంస్థలు, పెద్ద విద్యా సంస్థలు, అందులో పేదవాడు వచ్చి చదువుకునే దానికి అంత స్తోమత ఉండాలి కదా. సో ఆ స్తోమత లేని ఇన్స్టిట్యూట్స్ అన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో విద్యను మరొక్కసారి వ్యాపారమయం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగ్ వచ్చేసి 24 నెలల్లో, అంటే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. సెక్రటేరియట్ని 34 సంవత్సరాల్లో కట్టాలనుకుంటున్నారు. సో ఈ కడుతున్నటువంటి ఫేజ్ 1 ఏదైతే ఉందో దీన్ని ప్రజా రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు బయట చెప్తున్నారు, కానీ లోపల మాత్రం ఆయన మనస్ఫూర్తిగా కోరుకునేది ఇది చంద్రబాబు నాయుడు గారి రాజధాని. అందులో సెకండ్ థాట్ అయితే లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో కట్టబోయే రీస్టార్ట్ అవుతున్నటువంటి ఈ వరల్డ్ క్లాస్ సిటీ ఎలా ఉండబోతుందంటే ఇది ప్రపంచంలోని ఇన్స్పైరింగ్ సిటీస్ లైక్ ఆమ్స్టర్డామ్, టోక్యో, సింగపూర్ లాంటి సిటీస్కి ధీటుగా కట్టాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట. సో అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ సిటీస్ వైబ్రెంట్ సిటీస్, డైవర్స్ సిటీస్, తర్వాత ఇంక్లూజివ్ సిటీస్ ఎలా అవుతాయో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈయన కట్టబోతున్నటువంటి అమరావతి ప్రాంతంలో పేదవాడు ఉండేదానికి ప్లేస్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, అట్మాస్ఫియర్ కానీ ఉండేదానికి ఆస్కారం లేదు. పేదవాడికి అక్కడ ప్లేస్ లేని రాజధాని ఇంక్లూజివ్ ప్రాంతం ఎలా అవుతుందో నాకైతే అర్థం కాని పరిస్థితి. మేబీ చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ తర్వాత మోడర్న్ సిటీ కట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారైనా. అవే కాకుండా ఒక మ్యాగ్నెట్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు అందరినీ అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్లో అమరావతి సిటీని అయితే కట్టబోయే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే గత 2024 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్నటువంటి లెండింగ్ ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్ అవనివ్వండి, ఏడీబీ అవనివ్వండి, కేఎఫ్డబ్ల్యూ అవనివ్వండి, లేకపోతే దేశీయంగా ఉన్నటువంటి హుడ్కో నుంచి దగ్గరగా 64,910 కోట్ల రూపాయల అప్పు అయితే సమకూర్చుకోగలిగారు. అమరావతి ప్రాంతం కట్టడాలు పనులు స్టార్ట్ చేసేదానికి, అది కూడా ఫేజ్ 1 కోసం ఈ 64,910 కోట్ల రూపాయలు. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి అమరావతికి పుట్టినప్పు ఆంధ్రప్రదేశ్లో మరి ఏ ఇతర అంశాలకి, ఏ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీకి అప్పు పుట్టట్లేదంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ ఏపీసీఆర్డీఏ కూడా చాలా మ్యాసివ్ క్యాంపెయిన్ని బ్రాండింగ్ క్యాంపెయిన్ అయితే డిజైన్ చేస్తుంది. అది కూడా ఎందుకు, అమరావతి ప్రాంతంలో పెట్టుబడుల ఆకర్షణల కోసం. లోకేష్ గారు టైం అండ్ అగైన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్కి బ్రాండింగ్ అవసరం లేదు, ప్రమోషన్స్ అవసరం లేదు. అలాంటప్పుడు ఏపీసీఆర్డీఏ వాళ్ళు అమరావతి గురించి బ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఆయన చూసి పరిగెత్తుకుంటూ ప్రపంచ నలుమూలల నుంచి ఇన్వెస్ట్మెంట్ ఏపీసీఆర్డీఏ రీజియన్కి వచ్చేస్తాయి కదా. సో అలాంటప్పుడు బ్రాండింగ్ కోసం మళ్ళీ అడిషనల్గా ఖర్చు చేస్తున్నారంటే లోకేష్ గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ పనిచేయట్లేదని అనుకోవాలా?
ఏపీసీఆర్డీ తీరు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ని తగ్గించేలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండగా ఇంకా బ్రాండింగ్కి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏముంది? చంద్రబాబు నాయుడుని చూసి ప్రపంచ నలుమూలలో ఎక్కడున్న వాళ్ళనో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేస్తారు కదా. ఈ ఏపీసీఆర్డీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మర్చిపోయారు ఏంటో వీడు అడిషనల్గా మ్యాసివ్ బ్రాండింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు ఆకర్షించేదానికి. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పేరు చూసి టీసీఎస్ వచ్చేసింది, విప్రో వచ్చేసింది, గూగుల్ వచ్చేసింది, మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. ప్రపంచంలో పేరు మోసిన కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ అయిపోయినాయి. వాళ్ళు ఆన్ గ్రౌండ్లో వాళ్ళ వర్కులు స్టార్ట్ చేసేసారు. సిస్కో అవనివ్వండి, ఫాక్స్కాన్ అవనివ్వండి, టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది అట ఇలాన్ మస్క్ది. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తూ ఉంటే ఈ ఏపీసీఆర్డీ వాళ్ళు కొత్తగా ఏంటిది అసలు? ఏపీసీఆర్డీకి అడిషనల్ బ్రాండింగ్, అడిషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏం చేయనవసరం, డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్కే వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక దేశంలో వేరే రాష్ట్రాలకు పెట్టుబడులు వెళ్ళేదానికి ఆస్కారమే లేదు అసలు. ఈ ఏపీసీఆర్డీ వాళ్ళకి అసలు మైండ్ ఉండి చేస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి ఫేజ్ 1లో అమరావతి ఫేజ్ 1లో పేరు మోసిన ప్రపంచ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రాబోతున్నాయి. అవేంటంటే బిట్స్ పిలాని, టోక్యో యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ లాంటి సంస్థలు, తర్వాత అమృత యూనివర్సిటీస్, ఇవి కాకుండా చాలా ఫారిన్ యూనివర్సిటీస్ రాబోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యూనివర్సిటీస్ అన్నీ సామాన్య మానవుడికి ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీలు కానే కావు. ఇవి ఎడ్యుకేషన్ని కంప్లీట్గా మార్కెట్ కమాడిటీగా చూసి ప్రజల యొక్క అవసరాల్ని క్యాప్చర్ చేసుకుని ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని విద్య రూపంలో దోచుకుంటున్న విద్యా సంస్థలు ఇవి. ఇలాంటి సంస్థలన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టించేసి, అమరావతి ప్రాంతంలో పెట్టించేసి ఇది ఒక ప్రజా రాజధాని అని చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంక్లూజివ్ సిటీ అని చెప్పబోతున్నారు. అండ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ఉండబోతుంది అంటున్నారు. బెస్ట్ సిటీగా ఉంటుందేమో కానీ సామాన్య మానవుడికి ఉపయోగపడే సంస్థలు ఏవీ లేవు అక్కడ. సామాన్య మానవుడికి విద్య కానీ వైద్యం కానీ అందించేవి, సామాన్య మానవుడికి విత్ ఇన్ రీచ్లో ఉండే ఏ సంస్థ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా వచ్చేదానికి ఆస్కారం లేదు. అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళ మెజర్స్ ప్రకారం చెప్తున్నాను నేను, అక్కడ సామాన్య మానవుడు ఒక 2 సెంట్లు భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా ఉండదు అక్కడ. అంత కాస్ట్లీయెస్ట్ సిటీని కట్టి ప్రజా రాజధాని అని పేరు పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది అది. ఇలాంటి పెద్ద పెద్ద పేరు మోసిన సమస్యలు ఉన్న దగ్గర ఒక 2 సెంట్లు స్థలం కొనాలంటే అది కోట్లలో ఉంటుంది. అన్ని కోట్ల రూపాయలు సామాన్య మానవుడు అక్కడ ల్యాండ్ కొని అక్కడ జీవించగలిగే పరిస్థితి ఉంటుందా? సామాన్య మానవుడికి ప్లేస్ లేని ఆ ప్రాంతాన్ని ప్రజా రాజధాని అని పేరు పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని నిజంగా వరల్డ్ క్లాస్ విజనరీ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరికీ చంద్రబాబు నాయుడు గారి లెక్క లగ్జరియస్గా 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకునే సౌకర్యాలు, సౌలభ్యం ఉండకపోవచ్చు. కానీ 2 సెంట్లలో 3 సెంట్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఎంత పెద్ద పెద్ద గ్రాండియర్ బిల్డింగ్స్ వచ్చిన దగ్గర సామాన్య మానవుడు వెళ్ళి ఉండేదానికి ఆస్కారం ఉందా అంటే ముమ్మాటికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజధాని బయటికి చెప్తున్నారు కానీ అది కంప్లీట్గా ఒక ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కోసమే కడుతున్నటువంటి ప్రాంతం. అది ఒక ధనికులు ఉండేటువంటి ప్రాంతం, ధనికులు పిల్లలు చదువుకునే ప్రాంతంగా మార్చబోతున్నారు తప్ప అది ఆంధ్రప్రదేశ్లో ప్రజల మొత్తానికి ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్గా ఉండేదానికి అమరావతికి ఏమాత్రం స్కోప్ లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూజివ్ క్యాపిటల్గా మార్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనసు ఒప్పదు. సో చంద్రబాబు నాయుడు గారి ఎజెండా వెరీ వెరీ క్లియర్. ఆయన కట్టబోతున్నటువంటి ఆయన కలల రాజధాని అమరావతి ఏదైతే ఉందో అది ఓన్లీ డబ్బున్న వాళ్లకు మాత్రమే తప్ప పేదవాడికి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమాత్రం అక్కడ ప్లేసు ఉండని ప్రాంతం ఏదైనా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్లో అంటే అది చంద్రబాబు నాయుడు గారు కలగంటున్నటువంటి అమరావతి ప్రాంతం. థ్యాంక్ యూ.